చాలా కాలనీ వాసులు మాకు మెసేజ్లు చేస్తున్నది పెడుతున్నది ఏంటి అంటే ఎక్కడైతే వయసు మళ్ళిన వాళ్ళు లేకపోతే ఒంటరిగా ఉండే వాళ్ళు ఉంటే అవి టార్గెటెడ్గా హత్యలు చేయడము దోపిడీలు చేయడం అనేది పెరిగిపోయింది. ఈ లాస్ట్ 2 yearsలో అయితే మరీ దారుణంగా క్రైమ్ పెరిగిపోయింది, ఎస్పెషలీ ఆన్ ఓల్డ్ ఏజ్ పీపుల్. దీన్ని ఖచ్చితంగా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలి. మీరు పెట్రోలింగ్ చేస్తారా, ఏం చేస్తారా, ఏందన్నది చెప్పాలి. మేము చిన్నగున్నప్పుడు అయితే నాకు గుర్తుంది, కాలనీ అసోసియేషన్స్ వాళ్ళని, అపార్ట్మెంట్ అసోసియేషన్ వాళ్ళని, బస్తీ కమిటీలని అందరినీ సిటిజన్ పోలీస్ అని చెప్పి ఒక క్యాంపెయినింగ్ ఉండేది. అదైతే ఇప్పుడు లేనే లేదు, బందే పెట్టిరు కంప్లీట్గా. అది ఉంటే కొంచెం పోలీసు వాళ్ళతో రిలేషన్ ఉండడము, భయం ఉండడము, ఒక భక్తి ఉండడము, క్రైమ్ తగ్గడం అన్నది జరుగుతుంది. అది లేకపోవడం అన్నది చాలా పెద్ద ఇష్యూ అవుతుంది. ఇంకొకటి చాలా మంది మాకు చెప్పింది ఏంటంటే డ్రగ్స్. ఈ చెత్త బుట్టలు ఉండి ఆ గల్లీలలో ఎక్కడెక్కడైతే పోవడానికి వీల్లేని పరిస్థితి ఉంటుందో అక్కడ మొత్తం కూడా డ్రగ్స్ తీసుకొని ఆడపిల్లల మీద మరి ఎటుపడితే అటు బిహేవ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతున్నది. మరి డ్రగ్స్ తీసుకునే ఏరియాస్ ఎక్కడెక్కడ ఉన్నాయన్న స్పష్టంగా ప్రభుత్వాలకు తెలుసు, చాలా స్పష్టంగా క్లియర్ ఉన్న ఏరియా, కానీ దాని దగ్గరకు పోలీసులు పోతలేరు. ఎందుకు పోతలేరు అన్నది అర్థమైతలేదు. నిన్న మేము లంగర్ హౌస్ దగ్గర గాంధీ బాపు ఘాటుకు పోతే అక్కడ స్థానికులందరూ చెప్పారు, ఈ బాపు ఘాటు ఓన్లీ 2 రోజులు వాడతారు, జయంతి రోజు బాపుది, వర్ధంతి రోజు. మిగతా అన్ని రోజులు మాత్రం కంప్లీట్గా డ్రగ్స్ తీసుకునే వాళ్ళకు అడ్డాగా బాపు ఘాట్ మారిపోయింది. మరి ఆ ఏరియాను ఎందుకు పట్టించుకుంటలేరు? బాపు ఘాట్ను కూడా కనీసం రక్షించుకోలేకపోతే ఎట్లా? దీని విషయం ప్రభుత్వం తప్పకుండా ఆలోచన చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా అనేకమైనటువంటి సమస్యలు ఎక్కడికి పోయినా ఇది నీళ్లు, మంచినీళ్ళు, ఈ మురుగునీరు మంచినీరు కలిసిపోతే ఇట్లా వస్తున్నది కాలనీలలో. ఇది మేము యాకత్పుర కాన్స్టిట్యున్సీలో చూసినాం. ఇది చూసినామని చెప్పంగానే హెచ్ఎండబ్ల్యూఎస్ వాళ్ళు అక్కడికి పోయినరు, యాకత్పురకు పోయి ఇమ్మీడియట్గా మేము రిపేర్ చేస్తున్నామని చెప్పి మొదలుపెట్టిండ్రు. సంతోషం. కానీ ఇంకా చాలా ఏరియాస్లో ఇదే ప్రాబ్లం ఉన్నది. ఇది యాకత్పురాలో చూసినాం, ఇదేమో అడిక్మెట్ కాలనీ ముషీరాబాద్. ఇది మొత్తం ఇది పెట్రోల్ వాసన బీభత్సంగా ఉంది పరిస్థితి. సో ఇవి 2 కూడా కావాలనే ఇక్కడ పెట్టినాం. ఎందుకంటే ప్రభుత్వానికి తెలవాలి ఈ మహానగరంలో మంచినీళ్ళు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉందన్న విషయం తెలవాలి. అయితే మొదటి రోజు మా పర్యటన కంటోన్మెంట్ నియోజకవర్గంతో ప్రారంభమైంది. మేము ముందు రోజు షెడ్యూల్ ఇచ్చినాం, దాని ప్రకారం రసూల్పుర బస్తీకి పోతామని చెప్పినాం. చెప్పంగానే కంటోన్మెంట్ ఎమ్మెల్యే, అక్కడ స్థానిక ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారు అదే రసూల్పుర బస్తీకి పోయి అక్కడ ఉండి 5 లారీల చెత్త ఎత్తిచ్చి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ పిలుచుకొని నేను పట్టాలు ఇచ్చేస్తా, మీకు ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకోండి అంటే అక్కడ వాళ్ళు మాకు ఫోన్ చేశారు, అక్క మీరు రాకముందే మా ఎమ్మెల్యే వచ్చిండు, మాకు పట్టాలు వస్తాయన్నాడు. సంతోషం, మీకు పట్టాలు వస్తే నాకు ప్రోగ్రామ్ ఎందుకని చెప్పి మేము అది రద్దు చేసుకొని వేరే దిక్కుపోయినాం.